ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి యొక్క అరెస్ట్ ఇప్పుడు వరుసగా సంచలనంగా మారుతుంది. ఇటీవల ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్ యొక్క అరెస్టు వ్యవహారం ఈ రకమైనటువంటి పోలీసుల వైఖరికి నిరసనంగా నిలిచిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఒక సభలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనే ఆరోపణలతో పిఠాపురం పోలీసులు మొదట ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో మేజిస్ట్రేట్ రిమాండ్ను తిరస్కరించారు. సాధారణంగా ఒక కేసులో కోర్టు రిమాండ్ తిరస్కరించినప్పుడు చట్ట ప్రకారం తదుపరి చర్యలు నిలిపేయాలి. కానీ ఆ వెంటనే సర్పవరం పోలీసులు రంగంలో దిగి మరో పాత కేసు ఉందంటూ అతన్ని కాకినాడ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా మేజిస్ట్రేట్ రిమాండ్ని తిరస్కరిస్తూ నిర్ణయం ప్రకటించారు. కానీ పోలీసులు అక్కడితో కూడా ఆగకుండా వెంటనే మచిలీపట్నంలో నమోదైన ఇంకో కేసు పేరుతో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ వరుస పరిణామాలు పోలీసుల యొక్క కక్ష సాధింపు చర్యల్ని అలాగే వారి వెనుకున్నటువంటి ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఒక కోర్టు కేసు చెల్లదని బెయిల్ లేదా రిమాండ్ తిరస్కరణ ఇవ్వగానే పోలీసులు వెనక్కి తగ్గకుండా వరుసగా వేరువేరు ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కేసుల్ని బయటికి తీయడం గమనార్హం అంటున్నారు. దీన్ని చూస్తుంటే పోలీసులు వివిధ మేజిస్ట్రేట్ల దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇలాగే ఉంది. ఎలాగైనా ఒక కోర్టులో కాకపోతే మరో కోర్టులో రిమాండ్ సాధించి జైలుకి పంపించాలనే పట్టుదలతో పోలీసులు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న పాత కేసులు ఇప్పుడు మరొకసారి వరుస అరెస్టుల కోసం ఉపయోగించిన వెనకున్న ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఒకే రకమైన అంశానికి సంబంధించిన కేసులా లేక వేరువేరు అంశాలు అనే క్లారిటీ కూడా లేకపోవడంతో పోలీసుల తీరు మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మచిలీపట్నం కోర్టులో కూడా నిందితుడికి బెయిల్ వస్తే తదుపరి అరెస్టుల కోసం అవినగడ్డ లేదా తిరుపతి పోలీసులు సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండడం ఈ వ్యవస్థల యొక్క దుర్వినియోగానికి అద్దం పడుతోంది అని కూడా వైసీపీ అంశం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. సో జడ్జి గారి ముందు రావణ్ చెప్పేటువంటి విషయాలు తన మీద ఏ రకంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావణ్ సిద్ధంగా ఉన్నాడని, కోర్టు భూమిలో అతన్ని నిలబెట్టినప్పుడు అనేక విషయాలు అతను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.